మన భారతదేశంలో నిజంగానే ఒక దెయ్యాల ఊరు ఉంది. దాని పేరు ధనుష్కోడి. ఆ ఊరి వెనక ఒక కథ ఉంది. వింటేనే వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరమైన కథ. ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. ఇది ఊహకు కూడా అందదు. సరే, ఇక ఆలస్యమెందుకు, ఆ చీకటి రాత్రిలోకి మన ప్రయాణం మొదలుపెడదాం. ఇక్కడికి వచ్చినవారు మళ్ళీ తిరిగి వెళ్లరు. ఈ ఒక్క మాట చాలు. జరగబోయే భయానకానికి ఇదొక హెచ్చరిక అన్నమాట. మన కథ మొదలయ్యేది కూడా ఇక్కడ్నుంచే. కథలోకి వెళ్తే మన హీరో పేరు విజయ్. పండుగ కోసం తన కుటుంబంతో కలిసి గడపడానికి ఇంటికి బయలుదేరాడు. అది డిసెంబర్ నెల. బయట ఆకాశమంతా మేఘాలు కమ్మి కుండపోతగా వర్షం పడుతోంది. అలాంటి ఒక చీకటి రాత్రి పంబన్ రైల్వే స్టేషన్లో విజయ్ ఒక్కడే రైలు కోసం చూస్తున్నాడు. స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఆ చలికి విజయ్ వణికిపోతున్నాడు. అక్కడ వాతావరణం చూస్తుంటే ఏదో జరగకూడనిది జరగబోతోందన్నట్టుగా ఉంది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా స్టేషన్లోని లైట్లన్నీ టక్కున ఆగిపోయాయి. అంతా చిమ్మ చీకటి. అదే క్షణంలో ఒక రైలు కూత వినిపించింది. నెమ్మదిగా ప్లాట్ఫాంపైకి వచ్చి ఆగింది. స్టేషన్లో వేరే ప్రయాణికులు ఎవరూ లేరు. దాంతో విజయ్ మెల్లగా ఆ రైలెక్కాడు. లోపల బోగి మొత్తం ఖాళీగా ఉంది. తన సీట్లో కూర్చున్నాడో లేదో ప్రయాణపు అలసట వల్ల అతనికి వెంటనే కునుకుపట్టేసింది. ఇక రైలు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కాసేపటికి ముఖంమీద చల్లగా నీటి చుక్కలు పడటంతో విజయ్కు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. కాని తను ఎక్కడున్నాడో ఏమీ అర్థం కాలేదు. ఏదో తేడాగా ఉంది, ఏదో తప్పు జరుగుతోందని అతని మనసు చెబుతోంది. వెంటనే తన చేతి వాచ్ చూసుకున్నాడు. సమయం రాత్రి 12:05. కాని తను రైలెక్కినప్పుడు కూడా టైం అదే కదా. రైలు కదిలిందే, తను నిద్రపోయాడు. అయినా సమయం ఒక్క నిమిషం కూడా ముందుకు జరగలేదు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. బహుశా వాచ్ ఆగిపోయిందేమో అని తన ఫోన్ తీసి చూశాడు. అందులో కూడా టైం 12:05 చూపిస్తోంది. అసలేం జరుగుతుందో అర్థంకాక సమాధానాల కోసం వెతుకుతుంటే అతనికి ఇంకా షాకింగ్ నిజం ఒకటి తెలిసింది. తన ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసి రైలు లొకేషన్ చెక్ చేశాడు. అక్కడేముందంటే, ఆ రోజు పంబన్ నుంచి రామేశ్వరం వెళ్లాల్సిన రైలును చెడు వాతావరణం కారణంగా రద్దు చేశారు. మరి తనెక్కిన ఈ రైలు ఏంటి? అసలు తనిప్పుడు ఎక్కడున్నాడు? వెంటనే విజయ్ తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ బోగిని చూడటం మొదలుపెట్టాడు. అంతే, చూసి షాకయ్యాడు. అదంతా తుప్పుపట్టుంది. కిటికీ అద్దాలైతే మొత్తం పగిలిపోయాయి. ఫ్యాన్లు కూడా వంగిపోయున్నాయి. కింద నేలంతా నీళ్లతో నిండిపోయింది. ఆ రైలు పెట్టిన చూస్తుంటే అచ్చం ఎన్నో ఏళ్లుగా నీళ్లలోనే నానిపోయినట్లు కనిపిస్తోంది. ఎవరైనా సహాయం చేస్తారేమోనని విజయ్ రైలు దిగి ప్లాట్ఫామ్ మీదకు అడుగుపెట్టాడు. కాని అక్కడ అతనికి సహాయం కాదు, మాటల్లో చెప్పలేని భయమెదురైంది. ప్లాట్ఫాంపై ఒక బెంచి మీద దుప్పటి కప్పుకుని ఎవరో పడుకునున్నారు. సహాయం అడుగుదామని దగ్గరికెళ్ళి దుప్పటి తీయగానే లోపల పూర్తిగా కుళ్ళిపోయిన ఒక శవం. భయంతో విజయ్ వెనక్కి జరిగాడు. అప్పుడే ఎవరో తన చేతిని పట్టుకున్నట్టనిపించింది. ఆ చెయ్యి మంచులా చల్లగా ఉంది. తిరిగి చూస్తే ఒక పిల్లాడు. కాని వాడి కళ్ళు పూర్తిగా తెల్లగా ప్రాణం లేనట్టుగా ఉన్నాయి. ఇంతలోనే ఆ బెంచి మీద ఉన్న శవం లేచి కూర్చుని, "ఎక్కడికి వెళ్తావు?" అని అడిగింది. ఇక విజయ్ ప్రాణభయంతో అక్కడ్నుంచి పరుగెత్తాడు. ఈ మాటలన్నది ఒక టికెట్ కలెక్టర్. కాని అతని ముఖం కూడా నీళ్లలో నాని ఉబ్బిపోయి చాలా భయంకరంగా ఉంది. తన నిర్జీవమైన తెల్లటి కళ్లతో విజయ్నే చూస్తున్నాడు. ఆ స్టేషన్ నెమ్మదిగా ఇసుకతో, సముద్రపు నీటితో నిండిపోవడం మొదలైంది. అప్పుడే మినుకుమినుకుమంటున్న ఒక సైన్ బోర్డ్ మీద విజయ్ కన్నుపడింది. ఆ బోర్డు మీద పేరు చదవగానే అతని గుండె ఆగినంత పనైంది. ఆ బోర్డు మీద ధనుష్కోడి అని రాసింది. ఇది అసాధ్యం, అస్సలు నమ్మశక్యం కాని విషయం. ఆ పేరు అక్కడ ఉండటమే అసాధ్యం. ఎందుకంటే ఇది కేవలం పాడుబడిన స్టేషన్ కాదు. ఇది 60 ఏళ్ల క్రితం మన దేశ పటం నుంచే తుడిచిపెట్టుకుపోయిన ప్రదేశం. ఇంతలో ప్లాట్ఫాంపై ఉన్న రైలు హారన్ మోగించింది. పారిపోవటానికి ఇదొక్కటే దారి అనుకుని విజయ్ మళ్లీ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రైలు ఎక్కేశాడు. కాని ఈసారి రైలు ఖాళీగా లేదు. లోపల చాలామంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆ దృశ్యం చూసిన వెంటనే విజయ్ తీవ్రమైన భయంతో అక్కడి స్పృహ తప్పి పడిపోయాడు. అతను కళ్ళు తెరిచేసరికి అతన్ని ఒక కొత్త, నమ్మలేని నిజం పలకరించింది.
పొద్దున్న సముద్రపు అలల శబ్దానికి అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే తను రామేశ్వరం బీచ్లో ఉన్నాడు. చుట్టూ జనం. అంతా ప్రశాంతంగా ఉంది. అదంతా ఒక పీడకల అని ఊపిరి పీల్చుకున్నాడు. కాని అప్పుడే దూరంగా ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక వస్తువుమీద అతని దృష్టిపడింది. ఒక రకమైన భయం, కుతూహలం రెండూ కలగలిపి అతన్ని ఆ వస్తువు దగ్గరికి లాక్కెళ్లాయి. దగ్గరికెళ్ళి చూస్తే అదొక పాత రైలు పెట్టె. లోపలికి చూడగానే అతని గుండె ఆగిపోయింది. ఆ పెట్టె లోపల రాత్రి తన రైల్లో చూసిన ప్రయాణికులందరి కుళ్ళిపోయిన శవాలున్నాయి. చివరికి తను కూర్చున్న సీట్లో తన శవాన్ని తనే చూసుకున్నాడు. అతని గొంతులో మాట రాలేదు. అప్పుడే అతనికి అసలు నిజం తెలిసింది. విజయ్ ఒక దెయ్యం. రైలు ఎక్కలేదు. తనే ఆ దెయ్యాలలో ఒకడు. 1964లో వచ్చిన ఆ పెను తుఫానులో పంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలు సముద్రంలో మునిగిపోయింది. ఆ రైలుతో పాటు సముద్రంలో కలిసిపోయిన వందలావి ఆత్మలలో విజయ్ ఆత్మ కూడా ఒకటి. అతనిక ఈ లోకంలో లేడు. మిగిలిన ప్రయాణికుల ఆత్మలు అతన్ని తమతో కలిసి రమ్మని పిలుస్తున్నాయి. ఈ కథ ధనుష్కోడి అనే దెయ్యాల పట్టణాన్ని, దాన్ని ఇప్పటికీ వెంటాడుతున్న ఆ భయంకరమైన గాథను మనకు గుర్తుచేస్తోంది. మరి ఆ రైలులోని ఆత్మలు ఇంకా తమ చివరి గమ్యం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయా? ఏమో, బహుశా ఆ రైలు తన ప్రయాణాన్ని ఎప్పటికీ పూర్తి చెయ్యదేమో.